నీకెందుకు ఆ బాధ? సస్పెండ్ చేస్తారా లేకపోతే పార్టీ చర్చిస్తుందా, పార్టీకి ఆమె ఏం చెప్పుకుంటుందా అనేది వచ్చి చెప్పుకుంటుంది. అందరితో పాటు తనకు కూడా నోటీసులు పోయినాయి. నేను నా డిమాండ్లలో మీ ఏమున్నాయో మీరు చూడాలి. అమ్మాయికి క్షమాపణలు చెప్పమన్నాం, మిగతాదంతా అధిష్టానం చూసుకుంటుంది, అధిష్టానం మాట్లాడుతుంది. దానికి పెద్ద స్థాయి రాష్ట్ర స్థాయి పిసిసి ఉంది, ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆ తర్వాత ఏఐసిసి ఉంది, ఏఐసిసి ఇన్ఛార్జీలు ఇక్కడ ఉన్నారు, మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, చాలామంది. వ్యవహారం పెద్దగా ఉంది. తనకు పిలిపించి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాట్లాడుతా అన్నది, వచ్చిన తర్వాత ఆ వ్యవహారం ఏమైందో మళ్ళీ తర్వాత అడిగితే చెప్తాం. పర్వాలేదు, మేము పార్టీలలో పార్టీ ఇచ్చిన గైడ్ లైన్స్లలో ఒకటి గుర్తుంచుకోవాలి. కల్వ సుజాత అనే వ్యక్తి పార్టీ గైడ్ లైన్స్లలో పనిచేస్తుంది. పార్టీ నాయకులకు కానీ, పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ, మా నాయకుల మీద కానీ ఎలాంటిదైనా వాళ్ళ మీద ఆరోపణలు చేసినా, వాళ్ళ మీద ఆరోపణలు వేరే, వాళ్ళకి ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం ఊరుకోదనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అందులో భాగంగానే నేను కొండా సురేఖ గారిని నేను తిట్టలేదు. కొండా సురేఖ గారి బిడ్డ ఎవరైతే సుష్మితా పాటిల్ ఉందో ఆమె పోయి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారిని అవమానించినందుకు డెఫినెట్గా ఒక మహిళగా ఇంకొక మహిళని నేను కించపరచదలుచుకోలేదు. అందులో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ మీద అపారమైనటువంటి గౌరవం నాకున్నది. నా డిమాండ్ అల్లా ఆమె మీద ఉన్నది. ఆమె వచ్చి తల్లి బిడ్డ లాస్ట్ టైం ముఖ్యమంత్రికి ఏ విధంగా అయితే క్షమాపణ చెప్పిండ్రో అప్పుడు తన బాధ్యత వహించింది. ఇప్పుడు కూడా తనే బాధ్యతను వహించి తప్పకుండా ఈ సమస్యకి పరిష్కారం చేసుకోవాలనేదే మాది. కానీ ఆమెను సస్పెండ్ చేయాలా, ఆమెను తీసేయాలా అనేటంత పెద్దదాన్ని నేను కాదు. నా పార్టీ నాకు 7 వరకు లైన్ ఇస్తుంది, 6 వరకే మాట్లాడు. నేనేమంటున్నా, లాస్ట్ టైం కూడా సుష్మితనే మాట్లాడింది. అప్పుడు కుటుంబ సమేతంగా వెళ్ళి క్షమాపణ చెప్పుకున్నారు. దానికి ఇప్పుడు మేము కూడా అదే అడుగుతున్నాం. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో అది ఇచ్చుకుంటారు. ఆయన ఎమ్మెల్యే, వారికి ఆల్రెడీ నోటీసులు పోయినాయి. వాళ్ళు స్పందిస్తారు. వాళ్ళకంటూ ఒక మాకు ఉంది కదా. ఆమె ఒకటి చెప్పేది వినండి. సుష్మితా పాటిల్ అనే వ్యక్తి కాంగ్రెస్లో సభ్యత్వం లేనటువంటి వ్యక్తి, కానీ దానికి బాధ్యురాలు తప్పకుండా అక్కనే అవుతుంది. కాబట్టి అక్కకే అడిగినాం మేము. ఎవరు? తను ప్రభుత్వాన్ని ప్రశ్నించండు కానీ ముఖ్యమంత్రిని తిట్టలేదు. ఏమని? తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఎవరెవరు వచ్చి పదవులు అనుభవిస్తారని చెప్పి మాట్లాడింది కదా. అంటే పేరు పెట్టి తిట్టలేదు కదా, మేము డైరెక్టే ముఖ్యమంత్రిని తిట్టింది కదా. ఏ సందర్భం ఏది ఉంటే దానికే మాట్లాడతాం. అవసరం లేని సందర్భాలు, అవసరం లేని విషయాలు ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే తప్పకుండా మేము మాట్లాడతాం.